ఒక చిత్రం సక్సెస్ అయింది అంటే మరి 2 విషయాలను అభిమానులు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. కథ ఎలా ఉంది అండ్ పాత్రలు ఎలా ఉన్నాయి అని. అయితే ఎంత ఖర్చు పెట్టారు అని అభిమానులు ఎప్పుడూ చూడడం మానేశారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే 'ధురంధర్' రెండో భాగం మాత్రం బాలీవుడ్‌కి ఒక స్వర్ణ యుగాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి నిజంగా తొలి భాగానికి సంబంధించి నేను చాలా వీడియోలు నా ఛానల్‌లో చేయటం జరిగింది. అయితే ఈ సందర్భంలో రెండో భాగానికి సంబంధించి కేవలం రిలీజ్ అయినటువంటి 4 రోజుల్లోనే లెక్క వేసుకుంటే 600 కోట్లకు పైగా ఒక రెండో భాగమైనటువంటి చిత్రం రావడం అనేది నిజంగా బాలీవుడ్‌కి తిరిగి మంచి రోజులు వచ్చాయి అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన పోలీస్ యంత్రాంగం అనేది ఎంత గొప్పది, అయితే ఈ మిలిటరీ వ్యవస్థ అనేది ఎంత కఠినంగా ఉంటుంది, వాళ్ళ శిక్షణకి సంబంధించి అనేది నిజంగా వాళ్ళని ఒక ఎంత గొప్ప యోధులు మన దేశానికి ఈ వీళ్ళు అని ఎంత ముఖ్యము అనేది కూడా అద్భుతంగా చూపించడం జరిగింది. అయితే తొలి భాగంలో ఎలాంటి అపియరెన్స్ లేనటువంటి యామి గౌతమ్‌కి రెండో భాగంలో మాత్రం ఒక కీలక పాత్ర ఇవ్వటం జరిగింది. అయితే మాధవన్ చేసినటువంటి తొలి భాగంలో ఉన్నటువంటి ఆ పాత్రనే మళ్ళీ రెండో భాగానికి కొనసాగింపుగా అనుకోవచ్చు. అండ్ సంజయ్ దత్ చేసిన పాత్రను మాత్రం ఎంత పొగిడినా తక్కువే అని చెప్పాలి. తొలి భాగంలో సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి సంజయ్ దత్ పాత్ర రెండో భాగంలో మాత్రం చాలా ముఖ్యంగా మారింది అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇంకొక విషయాన్ని తప్పకుండా ప్రస్తావించుకోవాలి. చిత్ర దర్శకుడు మాత్రం తొలి భాగాన్ని ఎంత యాంగ్జైటీగా అండ్ ఎంత అద్భుతంగానైతే తెరకెక్కించాడో రెండో భాగాన్ని కూడా అంతే ఉత్కంఠగా తీసుకురావటం, అయితే కథకి సంబంధించినటువంటి ప్రతి పాత్రని ఎంత రియలిస్టిక్గా తీసుకుని నిజ జీవితంలో ఉన్నటువంటి ఈ స్పైన్ కథని నిజంగా దేశానికి అంకితం చేయాలి, ఒక భారతదేశంలో మనం ఉన్నందుకు గర్వపడాలి అనే స్థాయిలో ప్రతి ఒక్కడి మనసులో దేశభక్తి అంటే ఎంత గొప్పది, అయితే మిలిటరీలో వాళ్ళు చేసే శిక్షణ అనేది ఎంత కఠినంగా ఉంటుంది, దేశం కోసం వాళ్ళు ఎలా ప్రాణాలకు తెగిస్తారు అనే నిజ సన్నివేశాలన్నింటినీ ఒక కల్పిత పాత్రలతో ఒక అద్భుతమైన విన్యాసమే 'ధురంధర్' రెండో భాగమని చెప్పుకోవాలి. అయితే కేవలం ప్రమోషన్లు మాత్రమే తప్ప వీళ్ళు ఎక్కువగా ఏది చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే 200 కోట్లతో తొలి భాగాన్ని రెండో భాగాన్ని ఆల్రెడీ తీసివేసిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ రెండో భాగం వస్తుంది అని డేట్ డిక్లేర్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అన్న డేట్కి సినిమా వస్తుందా లేదా అని. కానీ ఎన్నో ఆటంకులను ఎదుర్కొని 'ధురంధర్' రెండో భాగం అన్న డేట్కి ప్రకారమే రావడం, అయితే అన్నట్టుగానే కేవలం ప్రమోషన్లు చేస్తే సరిపోతుంది తప్ప షూటింగ్ చేయాల్సిన అవసరమే లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ అయిన 4 రోజుల్లో 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం అనేది నిజంగా బాలీవుడ్కి ఒక స్వర్ణయుగం స్టార్ట్ అయింది అని చెప్పాలి. ఇంతవరకు కేవలం రీమేక్ చిత్రాలను సక్సెస్ సినిమాలను మాత్రమే తీసుకుని వాళ్ళు ఒక మాడ్యులేషన్లో తీసుకుని చిత్రాలను సక్సెస్ చేస్తున్నారు అని అనుకునే సందర్భంలో ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఈ 'ధురంధర్' 2 భాగాలకి సంబంధించి ఒక స్పైన్ చిత్రం అంటే 'ధురంధర్'కి ముందు 'ధురంధర్' తర్వాత అని చెప్పే స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా అనేది 4 గంటల నిడివితో ఉన్నప్పటికీ కూడా చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా ఇంకా ఉంటే బాగుండేది, అసలు 4 గంటలు చూసినట్టుగా అనిపించట్లేదు అని అభిమానులు ఎంతో ఆనందంగా, చూసిన ప్రతి వాడికి ఒక దేశంపై గౌరవం రావడం, ఒక దేశభక్తి రావడం అనేది ఇన్బిల్ట్గా రణ్వీర్ సింగ్ చేసే పాత్రని ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వడం వల్ల సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది ఈరోజు అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నిజంగా రణ్వీర్ కపూర్ ఒక యుద్ధమే చేశాడని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఒక లవర్ బాయ్గా ఉన్నటువంటి ఇమేజ్ని ఒక మాస్ హీరోగా మార్చుకుని ఇంత స్పైన్ సినిమాని ఇంత రియలిస్టిక్గా తీసుకురావటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే
లవర్ బాయ్గా ఉన్న ఒక హీరోని ఒక స్పైన్ హీరోగా తీసుకురావటం అది దర్శకుడి ఆలోచనలోంచి పుట్టిన కథ అయినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో రణ్బీర్ కపూర్ 3 సంవత్సరాల కష్టం ఈ చిత్రం వెనక అద్భుతంగా కనపడుతుంది. అయితే రెండో భాగంలో మాత్రమే వచ్చిన యామి గౌతమ్ పాత్రను మాత్రం పొగడకుండా ఉండలేమని చెప్పాలి. అయితే చాలా సందర్భాల్లో సినిమా బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి 4 గంటల నిడివితో ఈ చిత్రం ఉండడం, ఏ ఒక్క సెన్సార్ కట్ కూడా చేయకుండా రియలిస్టిక్గా చూపించడం వల్ల ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.